అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. గురుగారు శ్రీరామ్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ముఖ్యంగా మనకి ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఏదన్నా భయమైనా ఆ బజరంగ బలిని తలుచుకోవాలంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి హనుమాన్ చాలీసా నియమాలు పారాయణం చేయాలనుకునే వారు ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? ఎన్ని రోజులు చదవచ్చు అంటారు? కొంతమంది 11 రోజులు అంటారు, 21 రోజు అంటారు, 41 రోజు అంటారు. సో మాకున్న సందేహాలన్నిటినీ నిర్వృత్తి చేయండి గురుగారు. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. శ్రీరామదూతం శిరసా నమామి. హనుమాన్ చాలీసా అందరికీ నిత్యపారాయణ గ్రంథం. ఎందుకంటే హనుమాన్ చాలీసా తెలియని వారు ఎవరు ఉండరు. సుమారుగా అందరికీ ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా అనేటటువంటిది మనకి అందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా ఒక నిత్యపారాయణ గ్రంథం అని చెప్పవచ్చు. అయితే అసలు ఆ పేరు మనం గమనిస్తే మనకి మహారాష్ట్ర సంప్రదాయంలో వచ్చినటువంటి స్తోత్రం హనుమాన్ చాలీసా అంట. మనకి హిందీలో చాలీస్ అంటే 40 అని అర్థం. అందుకని దానికి హనుమాన్ చాలీసా అంటే 40 శ్లోకాలతో కూడినటువంటిది అని చెప్పడం కోసం దానికి మనం చాలీసా అని అంటున్నాం. ఈ 40 శ్లోకాలని కూడా ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు పారాయణ చేయండి అని మనకి అందులో తులసీదాస్ గారు చాలా చక్కగా రాశారు. చివరిలో వారు ఏమన్నారంటే, యహ శతవార పాఠకరకోయి చూటహి బంధి మహాసుఖ హోయి అన్నట్టు. ఎవరైతే బంధనం అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే మనం బిగుసుకుపోవడం. అందరికీ బంధనం ఉంటుంది. బంధనం అంటే ఒక ప్రాబ్లంలో చిక్కుకుపోవడం. ఆ ప్రాబ్లం నుంచి మేము బయటికి రావాలి. అయితే మరి ఇప్పుడు మేము ఏం చేయాలి అని అర్థం. అయితే అందరూ అన్ని పూజలు చేయలేరు, అందరికీ అన్ని సౌకర్యాలు కుదరవు. ఇంట్లో చేయాలని అనుకుంటాం కానీ మా ఇంట్లో అందరూ వెళ్ళిపోతారు, మాకు కుదరదండి. లేదు మేము కూడా ఉద్యోగస్తులు అండి, మాకు కుదరదండి. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే హనుమాన్ చాలీసా ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉన్నా కూడా పారాయణ చేసుకోవచ్చు అని చెప్పారు. దానికేం వస్త్ర నియమం లేదు, దానికేమీ సమయంతో నిమిత్తం లేదు, దానికేమీ అలాగే ఇక్కడ ఉంటేనే చెయ్యాలి అనే స్థల నియమం లేదు. మీరు ఎక్కడ ఉండండి, ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి కూడా చదువుకోవచ్చు. అలాగే అయితే భోజనం లోపల వీలైనంత వరకు చేసుకోవడం ఉదయం పూట మంచిది. సాయంత్రం పూట చేయవలసి వస్తే ఒకసారి స్నానం చేసి చదువుకోవడం చెప్పదగినటువంటి సూచన. సహజమైన శుచి ఉంటే సరిపోతుంది, కానీ దానికోసం ప్రత్యేకంగా అమ్మో ఇది చదవకూడదేమో అనేటువంటి భయం అవసరం లేదు. అందరికీ చక్కగా దగ్గరగా ఉండి అన్ని కోరికలు నెరవేర్చే గొప్ప స్తోత్రం ఆంజనేయ స్వామికి సంబంధించి ఏదైనా ఉంది అంటే అది హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసా ఇందాక మీరు అడిగినట్లు 11, 21, 41 అనే సంఖ్యలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇది ఆంజనేయ స్వామి వారి గుళ్ళో ప్రారంభం చేసి మీరు ఈ సమస్య నాకు తొలగిపోవాలి అని ప్రారంభం చేసి రోజుకి 11 సార్లు చొప్పున ఒక 41 రోజుల పాటు కనుక చేస్తే ఏ సమస్య మీద మీరు పారాయణ చేస్తున్నారో అది వెంటనే ఆంజనేయ స్వామి వారు దాన్ని నివృత్తి చేసి దాన్ని చక్కగా మీ నుంచి తొలగించి మీరు అనుకున్నటువంటి కోరికని మీకు చక్కగా తీసుకొచ్చి ఆయన చేసి పెడతారు. అందుకనే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ అని సుందరకాండలో సీతమ్మ హనుమంతుడిని ప్రార్థన చేస్తుంది. నువ్వు మాత్రమే ఈ పని మాకు చేసి పెట్టగలవు ఓ హనుమా, నువ్వు ప్రయత్నపూర్వకంగా నా దుఃఖాన్ని నువ్వు తొలగించవయ్యా అని సీతా అమ్మవారు ఆంజనేయ స్వామి వారిని అడుగుతుందన్నమాట. కాబట్టి నువ్వు యత్నపరో భవేత్ అంటారు. అక్కడి నుంచి బయలుదేరి నువ్వు ప్రయత్నపూర్వకంగా ఆంజనేయ స్వామి వారు అడుగుతారు, నేనే రావణాసురుని సంహరించి నిన్ను తీసుకొని వెళ్ళిపోతానమ్మా అంటారు. అలా వెళ్ళకూడదు. నా భర్త రామచంద్రమూర్తి వచ్చి ఈ రావణాసురుణ్ణి వధించి, ఎందుకంటే అతను నన్ను అంతగా ఇబ్బందికి గురి చేశాడు కాబట్టి
ఈ రావణాసురుణ్ణి వధించి నా భర్త నన్ను తీసుకొని వెళ్ళాలి, కానీ కేవలం ఇలా మనం పారిపోయినట్లుగా మనం బయలుదేరి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే నేను ఇన్ని రోజులుండి ఇంత కష్టాన్ని అనుభవించాను నేను, కాబట్టి తత్ఫలితాన్ని కూడా అతను పొందాలి తప్ప మనం లేచి వెళ్ళిపోతేనో, లేదంటే అతను కూడా మాయా సంబంధమైనటువంటి అన్ని విద్యలు తెలిసినవాడు కాబట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్తాడు. కాబట్టి ఆ బుద్ధిని నాశనం చేయాలి, కానీ మనం వెళ్ళిపోవడం వల్ల ఈ సమస్య పూర్తవ్వదు అని అమ్మవారు వివరంగా ఆంజనేయ స్వామి వారికి చెప్తారు. అందుకని ఆంజనేయ స్వామి వారిని సీతా అమ్మవారు కూడా ఇట్లాగే కొనియాడి నీ వల్ల మాత్రమే ఈ పనులు పూర్తవ్వాలి అని చెప్తారు. అట్లాగే మనం కూడా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేసి స్వామి నీవే దిక్కు అన్నట్లుగా మనం చక్కగా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆంజనేయ స్వామి వారి దండం పెట్టి ఈ సమస్య మాకు పూర్తి చేయి, 41 రోజు నేను పారాయణ చేస్తాను, రోజుకు 11 సార్లు. ఇది బాగా నోటికొచ్చిన వాళ్ళకి 4 నుంచి 5 నిమిషాలు పడుతూ ఉంటుంది ఒక్కసారి చదవడం. కొద్దిగా నెమ్మదిగా చదివే వాళ్ళకి ఒక 10 నిమిషాలు పడుతుంది. బాగా నోటికి వస్తే కనుక ఒక 5 నిమిషాల్లో వాళ్ళు మొత్తం 40 శ్లోకాలు చక్కగా చెప్పేయగలుగుతారు. ఈ విధంగా వాళ్ళు 11 సార్లు పారాయణ చేయాలంటే ప్రతిరోజు ఒక 40 నిమిషాలు కేటాయిస్తే వాళ్ళు 11 సార్లు పారాయణ చేయగలుగుతారు. ఈ రకంగా ఉదయం కుదిరితే ఉదయం, సాయంత్రం కుదిరితే సాయంత్రం చొప్పున 40 రోజుల పాటు ప్రతిరోజు పారాయణ చేసి రోజు ఒక తమలపాకు మీద సింధూరం నూనెలో తడిపి పెట్టుకొని ఒక గిన్నెలో రోజు ఒక తమలపాకు తీసుకోవడం, దాని మీద శ్రీరామ అని రాయడం, ఆ తమలపాకు పట్టుకొని 11 సార్లు చదివి ఆంజనేయ స్వామి వారి ముందర పెట్టి బయలుదేరి వెళ్ళిపోతూ ఉండడం. ఈ విధంగా ఎవరు 41 రోజు చేస్తున్నారో వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పారు. అయితే దీర్ఘకాలిక సమస్యలు ఏమిటండి అంటారు. ఉదాహరణకు కోర్టు సమస్య ఉంది, అది దీర్ఘకాలం పడుతుంది, అది 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో తేలే విషయం కాదు అది. అట్లాగే ఒక ఇల్లు కట్టుకోవాలి అని పాపం చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ పని చాలా వరకు దగ్గరికి వస్తూ ఉంటుంది, పూర్తి కాదు. మన చేతుల్లో డబ్బులు ఉన్నాయి, మనకు అవకాశం రాదు. అలా మీరు ఏది సంకల్పం చేయండి, కోర్టు విషయాలు కానివ్వండి, ఇల్లు విషయాలు కానివ్వండి, ఇంట్లో ఉన్న సమస్యల విషయాలు కానివ్వండి, పిల్లల అభివృద్ధి కానివ్వండి, ఆర్థిక, సంతాన, వివాహ, ఉద్యోగ, కుటుంబ, సంతాన సమస్త విషయాలకి మనకి మందు నివారణ ఏదైనా ఉంది అంటే మనందరికీ తులసీదాస్ గారు అందించిన ఈ హనుమాన్ చాలీసా మాత్రమే. ఇది అత్యద్భుతమైనటువంటి స్తోత్రం. ఇది ఒక సుందరకాండ పారాయణతో సమానమైనటువంటి స్తోత్రం. కాబట్టి ఇది చక్కగా రోజుకి ఎన్నిసార్లు అని మనం అనుకొని, లేదు ఆఖరిలో రోజుకు ఒక్కసారి చెప్పున 40 రోజులు చదువుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి. 11 సార్లు చెప్పున చదివితేనేమో అది 40 రోజులకి చక్కటి ఫలితాలు వస్తాయి. అది మనకి ఎంత అవుతుంది, రోజుకి 11 సార్లు చెప్పున 40 రోజుల్లో 41వ రోజు మనం కనుక పారాయణ చేస్తే 4 పదులు 40, ఇదొక 40 అన్నమాట, 444 పారాయణలు అవుతాయి. అది అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అట్లాగే లేదు ఇవాళ ఏదైనా ఒక కార్యక్రమం పూర్తయిపోవాలి అంటే ఒకటే రోజున ఒకటే ఆసనం మీద 108 పారాయణలు చేయమన్నాడు. మనకి చాలా తొందరగా ఫలితాలు కావాలి, ఈ పని ఇక్కడ దాకా వచ్చి ఆగింది, ఇక్కడి నుంచి నా చేతికి అందాలి, అది ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నేను దీనికోసం ప్రయత్నం చేస్తాను అనుకున్నవారు ఒకే ఆసనం మీద కూర్చొని ఉదయం 8 కాలకృత్యాలు అన్నీ పూర్తి చేసుకొని ఇంట్లో వాళ్ళని పంపించి మీరు 8 గంటల 9 గంటలకు మీరు మొదలు పెడితే సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి మీకు 108 పారాయణ పూర్తయిపోతుంది. స్వామివారికి ఇన్ని గారెలు, పులిహోర, అప్పాలు చేసి నైవేద్యం పెట్టండి. ఇలా కనుక మీరు ప్రతి మంగళవారం కనుక చేస్తున్నా కూడా భూ సంబంధమైన వివాదాలు, కోర్టుకి సంబంధించిన వివాదాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి మంగళవారం 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, ఒకటే ఆసనం మీద కూర్చోవాలి, ఒకటే రోజులో చేయాలి. అదొక అత్యద్భుతమైన చాలా గొప్ప ఫలితం అనేటువంటిది కనపడుతుంది. ఇక రెండవ పద్ధతి మనం అనుకున్నట్టు 11 సార్లు చెప్పున 41 రోజు పాటు చేయడం. ఈ మూడో పద్ధతి రోజుకొక్కటి చెప్పున రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, 11 సార్లు ప్రదక్షిణం చేయడం, 11 సార్లలో ఈ హనుమాన్ చాలీసా పూర్తి చేయడం.
తర్వాత బయలుదేరి వెళ్ళిపోతుండడం. మానకుండా 41 రోజు వెళ్దాం. 41వ రోజు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ, వడమాల పూజ కార్యక్రమం చేయించడం. ఇలా చేయిస్తే కొన్ని కార్యక్రమాలు, ఇలా చేయించడం వల్ల కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూర్తవుతాయి. మనుష్యుడికి తులసీదాసు గారు మనందరికీ ఇచ్చిన గొప్ప బ్రహ్మాస్త్రం ఏదైనా ఉందంటే ఈ హనుమాన్ చాలీసా లాంటి గొప్ప స్తోత్రాలు. ఆయన సుందరకాండలో అందరినీ సంహరిస్తాడు. జంబుమాలి అనేటటువంటిది ఆయన రాగానే ఆయన్ని సంహరిస్తాడు. అక్షయ కుమారుడు రాగానే ఆయన సంహరిస్తాడు. ఇంద్రజిత్తు రావణాసురుడు యొక్క కుమారుడు కూడా వస్తాడు, అతన్ని కూడా సంహరించేవాడే. కాస్తలో ఏం చేస్తాడంటే అతను బ్రహ్మాస్త్రం తీసి ప్రయోగం చేస్తాడు. బ్రహ్మాస్త్రం వేస్తున్నాను అనగానే ఆయన కూడా ఇంతమంది రాక్షసుల్ని ఇప్పటికే నేను సంహరించాను, ఇది మారణ హోమం కాకూడదు, కాబట్టి నేను ఈ బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడతాను. బ్రహ్మాస్త్రానికి కట్టుబడితే కానీ నాకు రావణాసురుడు కనిపించడు. ఇంద్రజిత్తుని సంహరించాను అనుకోండి, రావణాసురుడిని మనం చూడడానికి అవకాశం ఉండదు. అందుకని మనం ఈ బ్రహ్మాస్త్రానికి కట్టుబడితే నన్ను కట్టి తీసుకొని వెళ్ళి రావణాసురుడి ముందర నుంచోబెడతారు. కాబట్టి నేను బ్రహ్మాస్త్రానికి కట్టుబడుతున్నాను అని బ్రహ్మాస్త్రం వేయంగానే ఆయన 2 చేతులు దగ్గరికి పెట్టుకొని, అప్పటిదాకా చెట్లు విరగొట్టేశాడు, మనుషులు ఎంతోమందిని రాక్షసుల్ని సంహరించాడు, వస్తున్న సైన్యం మొత్తాన్ని సంహరించాడు, సుమారుగా 600 చిల్లర మందిని సంహరించాడు ఆయన. మరి అటువంటి హనుమ బ్రహ్మాస్త్రం రాగానే బంధింపబడిపోయినాడు. అట్లాగే మనకు చేతిలో ఉన్న మనకు బ్రహ్మాస్త్రం ఏమిటి ఆంజనేయ స్వామి వారికి అంటే మనం చాలీసా చేస్తే ఆయన మహా సంతోషపడిపోతుంది. ఇహ శతవార పాఠకర కోయి చూటహి బంధి మహాసుఖ హోయి తులసీదాస సదాహరి చేర కీజయనాథ హృదయ మహడేరా అని ఆ తులసీదాసు గారు కాశీ క్షేత్రంలో ఒక మూలగా కూర్చొని తపస్సు చేసి అక్కడ రాసినటువంటి గొప్ప స్తోత్రం ఇప్పటికి కూడా మనం వెళ్ళి దర్శనం చేయవచ్చు. కాశీ క్షేత్రంలో, కాశీలో మనకు ఆ క్షేత్రం కనపడుతూ ఉంటుంది. అక్కడ అంతా కోతులతో కూడి ఒక ఆంజనేయ స్వామి వారి విగ్రహం, చిన్న దేవాలయం మనకు కనపడుతుంది. తులసీదాసు గారు అక్కడే ఆంజనేయ స్వామి వారిని ఉపాసన చేసి కాశీ క్షేత్రంలోనే ఇది రాశారు. అందుకనే ఈ భాష అంతా కూడా అటువైపుదే, మనది ఉత్తరాది భాష ఇది. అందుకనే మనం చాలీసా అంటే 40 శ్లోకాలతో కూడినది. అలాగే ఈ భాష అంతా కూడా అదే. జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశతి లోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. అత్యద్భుతమైన శ్లోకం. ఇందులో ఎన్నో మంచి మంచి అర్థాలు ఉన్నాయి. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకీ మాత అంటాడు. అష్టసిద్ధులను ఆంజనేయ స్వామి వారి యొక్క వశంలో ఉంటాయి. నవనిధులు కూడా ఆంజనేయ స్వామి వారి దగ్గర ఉంటాయి. అందుకని ఆంజనేయ స్వామి వారిని గనక మనం నమ్ముకొని గనక ప్రదక్షిణం చేస్తే ఆయన ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు, ఆయన అన్నీ ఇస్తాడు అని చెప్పారు. అష్టసిద్ధుల్ని ఇస్తాడు, నవనిధుల్ని ఇస్తాడు. అష్టసిద్ధులు అంటే ఏంటి? మనం ఏ పనైనా చేయగలిగే సామర్థ్యం అష్టసిద్ధులు అంటే అర్థం. నవనిధులంటే మనం జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేనంత సంపాదనని నవనిధులు అంట. ఆ రెండే కదా భవిష్యత్తులో మనకు కావాల్సింది, అందరూ కోరుకునేది. కాబట్టి అసవరదీన జానకి మాత, ఆవిడ ఎప్పుడైతే దుఃఖంలో ఉందని తెలిసిందో ఈయన వెళ్ళి ఆవిడని దర్శనం చేశాడని. ఎక్కడ అవసరమో అక్కడ ఆయన కనపడుతూ ఉన్నాడు. అట్లాగే మనకు కూడా సుఖంలో ఉన్నప్పుడు మనం పెద్దగా ఏమి పట్టించుకోం, కష్టం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడా అంటాం. అట్లాంటి కష్టం ఎప్పుడు వచ్చినా స్వామి మన కోసం పరిగెత్తుకుంటూ వస్తాడని చెప్పారు. అటువంటి దివ్యమైన స్తోత్రం మనకి ఏదైనా అందుబాటులో ఉంది అంటే అది మనకి చక్కటి హనుమాన్ చాలీసా. దీన్ని నిత్యం పారాయణ చేస్తూ ఉండండి. దానివల్ల ధైర్యం కలుగుతుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామిని ఉపాసన చేస్తే ఈ హనుమాన్ చాలీసాని కనుక చదువుకుంటే మనకేమొస్తుందంటే అన్నీ వస్తాయన్న బుద్ధి కలుగుతుంది అని చెప్పారు. బుద్ధి అంటే ఎవరితో ఎప్పుడు ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, దీన్నే బుద్ధి అంటారు. మనం ఏదైనా తప్పు పని చేస్తే పెద్దవాళ్ళు బుద్ధి లేదా అంటారు. బుద్ధి అన్న శబ్దానికి అర్థం ఏంటంటే ఏ సమయంలో ఏ పని చేయాలో తెలిసి ఉండడం. ఇది అన్ని వయసుల వాళ్ళకి అవసరమే. ఇదేదో చిన్నపిల్లలకి అవసరమో లేదా ఫలానా వాళ్ళకి అవసరమో అనడానికి లేదు. 80 ఏళ్ళు వచ్చినా కూడా బుద్ధి కావాలి.
ఎవరికి సమయానికి అనుకూలమైన ఇది లేకపోయినా వాళ్ళకి బుద్ధి లేనట్టు అర్థం. అందుకని బుద్ధి లేకుండా ఎవరు ఉండకూడదు. కాబట్టి అందరూ ఆంజనేయ స్వామిని ఉపాసన చేయాలి. తర్వాత బలం కావాలి అని. బలం అంటే శారీరక బలమా? కాదు. మానసికమైన బలం కాదు, ఆర్థిక బలం కావాలి, కుటుంబ బలగం కావాలి. ఏ బలం మనకొద్దు? అన్ని బలగాలు కావాలి. మరి అన్ని బలాలు ఇచ్చేవాడు ఆ బలవంతుడైన ఆంజనేయ స్వామి వారు, బజరంగ బలి అని. కాబట్టి బుద్ధిర్బలం. తర్వాత యశస్సు అంటే సంఘంలో కీర్తి ప్రతిష్టలు, సమాజంలో ఒక మంచి స్థాయి. అది ఎవరొద్దంటారు? అది కూడా కావాలి. తర్వాత ధైర్యం, ధైర్యం కావాలి. చాలామంది దగ్గర టాలెంట్ ఉంది, వాడికి ధైర్యం లేక చాలామంది ఇళ్లలో ఉండిపోతారు. రావయ్యా మాట్లాడవయ్యా సభలో అంటే మాట్లాడరు. అందువల్ల యశో ధైర్యం. నిర్భయత్వం, నిర్భయత్వంగా ఉండడం. సహజంగా ఒక్కళ్ళు ఉంటే చాలామందికి భయం వేస్తుంటుంది. భయం లేకుండా ఉండగలగాలి కొన్ని ప్రాంతాల్లో, అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. అరోగతాం, అన్నిటికంటే ముఖ్యమైనది రోగములు పోవాలి. ఎందుకంటే అందరము కూడా రోగ సంబంధంగా ఇప్పుడు అందరం బాధపడుతూ ఉన్నాం. కాబట్టి అటువంటి రోగములు లేకుండా ఉండాలి, దాన్ని అరోగతాం అన్నాడు. కాబట్టి అజాడ్యం, అజాడ్యం అంటే బద్ధకం. ఇవాళ బద్ధకం వల్ల మనం ఎన్నో అవకాశాలు వదిలేసుకుంటున్నాం, బద్ధకం వల్ల ఎంతో డబ్బు నష్టపోతున్నాం. మరి అది లేకుండా ఉండాలంటే హనుమాన్ చాలీసా చెప్పమన్నాడు. వాక్పటుత్వంచ, మంచి మాట రావాలి మనకి. ఆయన మాట్లాడారు అంటే అలా ఉండాలి అంటే దాన్ని వాక్పటుత్వం అంటారు. ఆ వాక్పటుత్వం కనుక వస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మనకు కలిగినట్టు. ఇవన్నీ ఒకచోటే రావాలి అంటే అది ఆంజనేయ స్వామి వారి దగ్గర వస్తాయి. అదే మనకి హనుమాన్ చాలీసా ఇస్తుంది అని చెప్పారు. అందువల్ల హనుమాన్ చాలీసా మనందరికీ నిత్య పారాయణ గ్రంథం. ఒకసారి మనం హనుమాన్ చాలీసా చేస్తే మనకి సుందరకాండ పారాయణ చేసినంత ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా దాన్ని ఏ కష్టం వచ్చినా సరే మనకి నివారణ జరగాలంటే హనుమాన్ చాలీసాను పట్టుకోండి. హనుమాన్ చాలీసా వల్ల కాని పని ఏదీ లేదు. అన్ని కార్యాలని ఆ హనుమాన్ చాలీసా పూర్తి చేసి పెడతాం. గురుగారు మొత్తం మీద హనుమాన్ చాలీసా విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.